మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. రాజకీయాల్లో నిజాయితీ ఏమిటి అని కొందరు అనవచ్చు. కానీ శ్రీ కోట్ల నిజాయితీకి చిరునామా అని, నిష్కళంక చరిత్రకు నిలువుటద్దం అని ఆయన తరం రాజకీయ నాయకులు చాలామంది ఆయన్ను అభినందిస్తారు. చాలామంది పెద్ద ఆయన అని గౌరవంగా పిలుస్తారు. తెలుగుతనం ఉట్టిపడేలా 6 అడుగుల ఆజానబాహునిగా, విలువలకు కట్టుబడిన నేతగా 5 దశాబ్దాలకు పైగా తనదైన శైలిలో రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఆయన చురుగ్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనంత గంభీరంగా ఉంటారో అంతే రీతిలో చిన్నపిల్లవాడి మనస్తత్వం ఆయనదని శ్రీ కోట్ల మిత్రులు, సన్నిహితులు అంటారు. ఆయన మాట కొద్దిగా కఠినంగా ఉంటుందన్న మాట నిజమే, కానీ ఆయన మనస్సు సున్నితం. ఆయన మాటల్లో అభిమానం, ప్రేమ తొణికిసలాడతాయి. మాటలు ముక్కుసూటిగా ఉంటాయి. మితభాషి. ఆ మాటల్లో వాక్యాలు తక్కువే. కట్టే కొట్టే తెచ్చేలాగా నిర్ద్వంద్వంగా జవాబిస్తారని ఆయన గురించి బాగా ఎరిగిన వాళ్ళంటారు. కళ్ళబొల్లి మాటలు, దొంగ దెబ్బలు తీయటం లాంటివి ఆయనకు చేతకాని విషయాలు. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1920 ఆగస్టు 16న కర్నూలు జిల్లా అమకదాడు గ్రామంలో అమ్మమ్మ గారింట జన్మించారు. తల్లి వెంకమ్మ, తండ్రి పెదనాగిరెడ్డి. వ్యవసాయదారుల కుటుంబం. కర్నూలులోని స్థానిక మున్సిపల్ హైస్కూల్, కోల్స్ హైస్కూల్లో చదివిన మీదట చిత్తూరు జిల్లా మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో డిగ్రీ చేశారు. ఆ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి స్వాతంత్రోద్యమ కార్యక్రమంలో పాల్గొని లాఠీ దెబ్బలకు గురి అయి పరీక్షలు రాయలేక స్వగ్రామం లద్దగిరి చేరారు. ఆ తర్వాత మద్రాసులోని ఒక ట్యుటోరియల్ కాలేజీలో చేరి డిగ్రీ పరీక్షలు పూర్తి చేసి 1945-47 మధ్య మద్రాసులో లా కళాశాల నుండి బిఎల్ పట్టా పొంది 1954 దాకా మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేశారు. విద్యార్థి దశలో ఉండగానే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే 1939-1943 వరకు చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు బ్రిటిష్ పోలీసుల లాఠీచార్జికి గురి అయ్యారు. పలుమార్లు తీవ్ర గాయాలైనా ఆయన వెరవలేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక శ్రీ కోట్ల కర్నూలుకు 1954 ప్రాంతంలో మకాం మార్చారు. 1955 జనవరిలో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పాల్గొని ఎమిగనూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి వరకు కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన శ్రీ నాయకంటి శంకరరెడ్డిని శ్రీ కోట్ల ఓడించారు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో శంకర్రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి శంకర్రెడ్డిని ఓడించి ఆనాటి రాజకీయ చిత్రపటంలో ప్రముఖ పాత్ర శ్రీ కోట్ల పోషించారు. జిల్లా పరిషత్తులు ఏర్పడిన తరుణంలో 1959లో కర్నూలు జిల్లా పరిషత్ తొలి అధ్యక్షుడిగా శ్రీ కోట్ల ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా పరిషత్కు శ్రీ కోట్ల చేసిన సేవలకు గుర్తింపుగా 1964లో జరిగిన ఎన్నికల్లో తిరిగి తన అధ్యక్ష స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అనంతరం 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 1971 వరకు ఆర్థిక, సహకార, ఆయుకట్టు, అభివృద్ధి శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ కోట్ల జాతీయ రాజకీయ ప్రవేశం చేశారనవచ్చు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1977 నుంచి 1996 వరకు, అంటే 1984 నుంచి 90 మినహాయిస్తే కర్నూలు పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 1982 సెప్టెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ కోట్ల ప్రమాణ స్వీకారం చేశారు. 4 నెలల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తన పరిపాలనా దక్షతతో రాష్ట్ర ప్రజలపై చెరగని ముద్ర వేశారు. ఆయన ముఖ్యమంత్రి హయాంలోనే ₹1.90 కిలో సబ్సిడీ బియ్యం, వ్యవసాయదారులకు హార్స్ పవర్ ₹50 విద్యుత్ సరఫరా, పేద ప్రజల కోసం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాలు ప్రారంభించారు. 1983లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కాగా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో నౌకా రవాణా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1984లో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి గెలిచారు. శ్రీ పివి నరసింహరావు గారి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. తిరిగి 1992 అక్టోబర్ 9న రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ కోట్ల ప్రమాణ స్వీకారం చేశారు. 26 నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన శ్రీ కోట్ల 1993 మేలో పాణ్యం శాసనసభ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం తాను రావాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
విజయం సాధించాక తన స్థానిక జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించారు. 1996 కర్నూలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన శ్రీ కోట్ల క్రమశిక్షణా సంఘం చైర్మన్గా వ్యవహరించారు. రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా మచ్చలేని నాయకుడిగా 16 అణాల తెలుగు పెద్దాయనగా శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజీ లేని వ్యక్తిగా కడదాకా గడిపారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు కేంద్ర మంత్రిగా, 2 సార్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. మాటకు విలువిచ్చే వ్యక్తిత్వం ఆయనది. ఒకసారి మాట ఇస్తే ఎంతటికైనా సిద్ధపడేవాడని ప్రతీతి. ఆయన ప్రేమించినా ద్వేషించినా సమపాళ్లలో ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంటారు. తాను ద్వేషించే వ్యక్తిని దరిచేరనిచ్చేవాడు కాదని, అభిమానించే వారి కోసం తన సర్వస్వం ఒడ్డి పోరాటానికైనా సిద్ధపడేవారని, ఇలాంటి సంఘటనలు ఎన్నో అని రాజకీయ విశ్లేషకులు వివరిస్తారు. కర్నూలు జిల్లా కేసీ కెనాల్ పట్ల ఆయన అమితమైన శ్రద్ధ కనపరిచేవారు. కర్నూలు జిల్లా వాడిగా స్థానిక రైతాంగానికి ఉపయోగపడే కేసీ కెనాల్ ఆధునీకరణ కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కేసీ కెనాల్ తన స్వగ్రామం లద్దగిరి అంటే ఆయనకు చాలా ప్రేమ. ఆయన ఆటలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. హాకీ, ఫుట్బాల్ ఆటలంటే ఆయనకెంతో ఇష్టం. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీ కోట్ల రైతుల ప్రయోజనాల కోసం పలు సంస్కరణలు చేశారు. ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేసిన శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2001 సెప్టెంబర్ 27న హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన స్మృతిగా హైదరాబాద్లోని యూసఫ్గూడ ప్రాంతంలో నిర్మించిన క్రీడా స్టేడియంకు శ్రీ కోట్ల పేరు పెట్టారు.